ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెల్లమ్మా, ఇక నుంచి ఈ ఫోటో విషయంలో నువ్వు ఎలాంటి హర్ట్ అయ్యే పనిలేదు. ఈ ఇంట్లో ఎప్పుడు నీ ఇంపార్టెన్స్ నీకుంటుంది, సరేనా? సరే. అక్క, ఫోటో పగలగొట్టింది దామిని కదా. ఆ నింద నీ మీద వేసుకోవడం ఎందుకు చెప్పు? అంటే ఆ నింద నీ మీద వేసుకోవడం కరెక్టా మరి? అది కాదక్క. శరణ్య, ఇంతవరకు ఈ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇంటి గౌరవం కాపాడడం కోసం, ఇంటి పరువును రక్షించడం కోసం నీ మీద ఎన్నో నిందలు వేసుకున్నావు. చివరికే ఈ ఇంటికే దూరం అవటానికి కూడా సిద్ధపడ్డావు. వాటన్నిటితో పోలిస్తే ఇవాళ నేను చేసింది పెద్ద త్యాగమేం కాదు. మొక్కగా ఉన్న ఈ కుటుంబాన్ని ఇంతటి మహావృక్షంగా మార్చటానికి చిన్నత్తయ్య గారు ఎంత శ్రమించారో నాకు తెలుసు. ఆవిడ వేసిన దారిలోనే ఈ చిన్న కొడలు నడుస్తోంది. ఇప్పుడు నీతో ఈ పెద్ద కోడలు కూడా తోడై నిలుస్తుంది శరణ్య. ఇక ముందు నీ మీద ఏ నింద పడకూడదు. నువ్వేంటో ఈ ఇంట్లో కొందరికి ఇంకా అర్థం అవ్వకపోవచ్చు, కానీ అర్థం చేసుకున్న నేను కూడా నీ పక్కన నిలబడకపోతే ఈ ఇంటి పెద్ద కోడలిగా, నీ అక్కగా ఇంకా నాకేంటి గౌరవం చెప్పు? శరణ్య, దామిని ఇవాళ చేసింది తప్పో పొరపాటో, కానీ ఏది ఏమైనప్పటికీ తనివాళ చేసింది ఈ పని అందర్నీ బాధ పెట్టేదే. దాని మూలంగా ఇంట్లో ఆ అమ్మాయి మీద ఎవరికీ ఎటువంటి చెడభిప్రాయం రాకూడదని మీరిద్దరూ పెద్ద మనసుతో ఆలోచించారు చూడు. ఈ కుటుంబం గురించి మంచిగా గొప్పగా ఆలోచించే కోడళ్ళు ఎక్కడుంటారమ్మా? మిమ్మల్ని చూస్తుంటే
నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబం కలకాలం బంగారు కుటుంబంగా వర్ధిల్లాలి అంటే తోడికోడళ్లేనమ్మా ఇంటికి మూలస్తంభాలుగా నిలబడాలి. నిన్నటి తరం అక్క నేను అలాగే ఉన్నావు. ఇప్పుడు అదే వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పటికీ ఇలాగే ఉండండి. ఇంట్లో శరణ్య ఒక్కతే అనుకుంటే దానికి తోడు ఈ ప్రీతి ఒకటి తయారైంది. అత్త కోడళ్ళు అనుబంధాలు విలువలు బురదలో కలువలంటూ తెగ మురిసిపోతున్నారు. అయినా నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇట్లాంటి పాజిటివ్ ఎనర్జీని ఎలా ఉండనిస్తాను? తోడికోడలంటే తోడికోడలు తగువులతో వీళ్ల మధ్య నిప్పెట్టి ఒకరంటే ఒకరికి బొళ్ళు మండిపోయేలా చేస్తాను. అది నీ వల్ల కాదే. తగువులు పెట్టాలి అని తగుదునమ్మా అని ముందుకొచ్చినా మరొక్కసారి బొక్కబొర్ల పడ్డం తప్ప నువ్వేం చెయ్యలేవు. హొసే పిచ్చి మొహమా? ఆహా కాదు కాదు, కన్నింగ్ మొహమా. అసలు ఇంత వరస్ట్ క్యారెక్టరైజేషన్తో ఎలా పుట్టావే నువ్వసలు? మంచిని చూస్తే ఎందుకే నీకంత కళ్ళుమంట? అయినా ఇంత గొప్ప కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టడమే అదృష్టమని మురిసిపోవడం మానేసి అంత మురికితనంగా మూర్ఖత్వంగా ఎలాగే అడుగు పెట్టిన గడపనే అంతం చెయ్యాలని ఆలోచిస్తున్నావు? మరి ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఛీ! చూడు, నీ బుద్ధి బుర్రా ఎంత నీచమైందంటే నువ్వు ఏదో చేస్తావని ఈ ఇంట్లో నేనేం భయపడ్ను. అలా భయపడ్డానికి నువ్వే ఈ ఇంట్లో కోడలివి కాదు కదా, జస్ట్ పని మనిషివి అంతే. ఈ ఇంటి కోడళ్ళు శరణ్య ప్రీతి వాళ్ళు క్యారెక్టర్స్ లో జంప్స్ జంప్స్ జంప్స్